హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చూడండి చేలో అయితే పని చేస్తుంది. 2 గంటలకు అంతా వంగదోసేసింది ఫ్రెండ్స్. మనం అదే పెంచాలంటే 1 సంవత్సరం పడుతుంది. సంవత్సరం 15 నెలలు పడుతుంది. మినిమం ఇంతంత చెట్లు పెంచాలంటే సంవత్సరం పడుతుంది. చూడండి 2 గంటలకి అంతా మొత్తం తోసేసింది. చూసిందా ఎలా దోసేసిందో? 2 గంటలకి మొత్తం అంతా దోసేసింది. మనం పెంచాలంటే అదే అంట, పెంచాలంటే ఎన్ని రోజులు పడుతుంది, ఒకరిని బాగుపరచాలంటే ఎంత కాలం పడుతుందో, చెడిపోయాలంటే 1 గంట కూడా పట్టదు అనేది ఇలాంటిదేమో ఫ్రెండ్స్. పెద్దోళ్ళు శాస్త్రము అంటారు కదా, పెద్ద మనుషులు. బాగుపరచాలంటే ఎన్ని రోజులు పడుతుంది, చెడిపోయాలంటే 1 గంట పట్టదని. మనం పెంచి చాకాలంటే పూడ్చి చేసి ఎంత కష్టం చేస్తే కానీ ఆడికాడికి అవుతుంది. కానీ తొక్కియాలంటే 2 గంటలు చాలు. అదే అంతే కదా మరి. నేను కానీ రాకపోతే నేను ఈడ మామిడి చెట్లు, సపోటా చెట్లు అవి బూడ్చుకున్నా ఫ్రెండ్స్. అతనికి తెలియక అన్నీ వంగదోసేసేసినాడు. నేనైతే కింద ఉన్నాను. నేను కానీ రాకుండా మా ఆయన ఒక్కడే వచ్చింది. ఈరోజు ఆ చెట్లు అయితే అస్సలు లేదు. నాకైతే బాధ వేసింది. సంవత్సరం సాకినా ఇప్పటికి. ఇంకా 2 సంవత్సరాలకి ఏమైనా కాయలు వస్తాయి ఏమో తెలీదు. అన్నీ లేపుకొని చెట్లన్నీ దాని మీద పడిన ఆకంతా తీసేసి మానలన్నీ తోపించి లేపిన ఫ్రెండ్స్. లేకపోతే ఆ చెట్లు అసలే పోయింది ఈరోజు. అంతే, అందుకే నేను చేనుకాడికి వచ్చేది. మా ఆయన నమ్ముకుంటే ఏ పని సక్రంగా అస్సలు ఒక్కటంటే ఒక్కటి కూడా చేయదు. 5 లీటర్ల గడ్డి మందు ఉన్నింది కదా, అది కూడా దోసేస్తా ఉన్నారు ఫ్రెండ్స్. నేనే అందుకే తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఏ పని చేయాలన్నా ముందు నేను వచ్చేసి చేసుకుంటాను. లేకపోతే అస్సలు లేదు. ఆడొక మామిడి చెట్టు ఉంది కదా, అదైతే పడిపోయింది తుక్కులో మామిడి చెట్టు పడిపోయింది అని చెప్పి అన్నకు చెప్పి అంతా తీపిచ్చేసినాను. ఈడ ఒక సపోటా చెట్టు పుచ్చినాను, అది కూడా తొక్కిచ్చేసినాడు ఫ్రెండ్స్. అతనికి చెప్పలే, ఇతను చెట్లుండాయి వారా చూసుకొని పోయని. పడిపోయింది చూడండి. అసలే ఇప్పుడు నీళ్ళు బారి 15 రోజులు అవుతుంది. నేను మళ్ళీ దీన్ని లేవలెత్తుకున్నా ఫ్రెండ్స్. సపోటా చెట్టు ఒకటైతే కింద కాయలు కాస్తుంది, ఇంకొకటి పుచ్చినాను పైన. చూసిండ్రా? ఇంకా పైన అయితే అంతా తొక్కిచ్చేసినాడు. ఎందుకంటే ఒక 4 నెల పోయిన తర్వాత ఎండిపోతే అంతా కాల్చుకొని మళ్ళీ దున్నుకోవాలా. అందుకే డిప్ పైపులు బారమ్మిడి పక్కకు తోపిస్తున్నాను. లేకపోతే మంట పెట్టినప్పుడు ఇది కూడా కాలిపోతుందని. పైన అయిపోతానే కింద దయ్యాలి ఫ్రెండ్స్. చూసిందా మా చేను ఎంత అప్ అండ్ డౌన్ ఉండదు. ఇదైతే బాగా తయారు చేయాలా. చేసిన దాకా పైరు పెడితే మాత్రం అస్సలు ₹1 రావడం లేదు. పైన ఏమో ఎత్తుండదు, కింద ఏమో అప్ అండ్ డౌన్ ఉండదు. ఏమో చూద్దాం, ఫలితాలు వస్తే చేసుకున్నాంలే. భూమి బాగా తయారు చేసుకుని మట్టి దొలుకున్న వాళ్ళంటే మా శనికాలం వెనక్కే పోతాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.